అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హైదరాబాద్లో వరుస హత్యలు, ఆత్మహత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే మరోపక్క గుర్తు తెలియని దుండగులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. శనివారం అబిడ్స్లో ఓ బాలికను బిహార్కు చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవక ముందే తాజాగా నగరంలో మరో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలంగా మారుతోంది. ట్యూషన్కు వెళ్లిన కుమారుడు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నగరంలోని జిల్లెలగూడలో ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఆదివారం సాయంత్రం దగ్గరలో ఓ చోట ట్యూషన్కు వెళ్ళాడు. కానీ రాత్రైనా కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు వెంటనే ట్యూషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి అడగగా అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఆ దంపతులు షాక్కు గురయ్యారు. కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగానే పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలుడిని స్కూటీపై తీసుకువెళ్తున్నట్లుగా రికార్డయ్యింది. దీంతో ఇది పక్కా కిడ్నాప్ వ్యవహారమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసులు బృందాలుగా విడిపోయి ఆ బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఉన్నట్టుండి కుమారుడు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మొన్న అబిడ్స్లో చిన్నారి, నిన్న జిల్లెలగూడలో బాలుడు, ఈ వరుస కిడ్నాప్ వ్యవహారాలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఇంతకు ఈ బాలుడిని నిజంగానే కిడ్నాప్ చేశారా, లేదంటే దీని వెనకాల మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.